డాక్టర్ మొన్న అనగా 4 రోజుల ముందు చెప్పావు స్టే ట్యూన్ అని. ఏదో ముందు పళ్ళు ఇరిగిపోతుందో చెప్తామని. ఇప్పుడు వరకు రాలేదు నువ్వు. అసలు నీకు టైమింగ్ సెన్స్ ఉందా? సర్లే ఇప్పుడైనా చెప్పు ఇంకా. ఐ జస్ట్ కేమ్ నౌ, ఐ టెల్ ఎనీవేస్. ద సొల్యూషన్ ఇస్ మౌత్ గార్డ్ అండి. కస్టమ్ మేడ్ మౌత్ గార్డ్ అంట. ముందు పళ్ళకి ఫ్రాక్చర్ అవ్వకుండా ఇట్ ప్రొటెక్ట్ చేస్తుంది. బాక్సింగ్ ప్లేయర్స్, రబ్బీ ఆడేవాళ్ళు, స్కేటింగ్ చేసేవాళ్ళు ఇవన్నీ పెట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ అండి. దాంట్లో కూడా మీకు లేయర్స్ ఉంటాయి, 2 లేయర్ 3 లేయర్స్ అని. గేమ్ని బట్టి విల్ గివ్ యూ ద ఎగ్జాక్ట్ మౌత్ గార్డ్ అండి. కరెక్ట్గా అచ్చు తీసుకొని మన సైజుని బట్టి చేస్తారండి. అది కాదు మన అమెజాన్లో కూడా దొరుకుతాయి, కానీ దానికి ఫిట్ ఉండదండి. ఏంటంటే ఇట్ ఇస్ సింప్లీ లైక్ దాట్. మీకు ఆ మౌత్ గార్డ్ వచ్చి ఒక 3000 మ్యాక్స్ 3,000 to 5,000లో అయిపోతుందండి. అదే ఒకసారి పన్ను ఇరిగిపోతే జీవితాంతం మనం ఉండాలి. సో మౌత్ గార్డ్ ఇస్ కంపల్సరీ వాడాలండి. ఆల్ ద కోచెస్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు సపోర్ట్ మౌత్ గార్డ్ అండి. ఇదొకటేనా మౌత్ గార్డ్ గురించి చెప్పడానికి వచ్చారా మీరు? ఇంకేం లేవా? టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి మరి మా వాళ్ళకి. సరే, ఈరోజు ఒక టిప్ కూడా చెప్పేస్తాను మరి. నార్మల్గా స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్కువ స్పోర్ట్ డ్రింక్స్ తాగుతూ ఉంటారండి. సంథింగ్ ఎసిడిక్ ఇన్ నేచర్. అది తాగి మౌత్ గార్డ్ పెట్టుకోవడం వల్ల పైన ఎనామిల్ అనేది ఎరోషన్ అవుతుందండి. సో ఎనామిల్ పోతుంది, సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. సో ఎప్పుడైనా మౌత్ గార్డ్ పెట్టుకొని యూ కెన్ డ్రింక్. అలా అని వేడి కాదు, ఓన్లీ కోల్డ్ కైండ్ ఆఫ్ కోల్డ్ యూ కెన్ డ్రింక్. ఓకే, ఈ టిప్ని ఫాలో అయిపోండి మరి. అలాగే మౌత్ గార్డ్స్ కూడా పెట్టుకోండి. అవునా, నిజమా? ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా మౌత్ గార్డ్ ఇంపార్టెన్స్ ఏంటో. సరే, ఇంకా అందరూ మౌత్ గార్డ్ వాడేసేయండి. అలాగే ఈ ఛానల్ ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టిప్స్ చెప్పాలి కదా మా డాక్టర్ అమ్మ మీకు.